హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూర్ణాల కోసం ఒకరోజు ముందుగానే మినపప్పు బియ్యం నానబెట్టుకొని ఈవినింగ్ అయితే రుబ్బి పెట్టుకోవాలి. దోశకి ఎలా అయితే చేసుకుంటామో అలా అనమాట. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టుకొని ఒక రెండింతలు వాటర్ అయితే పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక పప్పు బెల్లం కూడా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. పప్పు అంతా ఇలా మెత్తగా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలన్నమాట. పప్పు అంతా కూడా చాలా మెత్తగా ఉండేటట్టుగా. ఆ తర్వాత కళాయిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం బెల్లం వేసాక పప్పు అంతా కూడా జారుగా అయిపోతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గ్యాస్ ఎక్కువ పెట్టి గట్టిగా అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత అంతా కూడా గట్టిగా అవుతుంది. ఈ బియ్యం పిండిలో మనమైతే కొంచెం ఉప్పేసి కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. ఈ ముద్దల్ని ఆ బియ్యం పిండిలో వేసుకొని బాగా కాగే నూనెలో వేసి వేయించుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఈ పూర్ణాలు ట్రై చేయండి. అమ్మవారికి చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.